తిరుపతి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? ఆధ్యాత్మిక కిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు పడుతోందా? తాజా పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో అందరి దృష్టి ప్రస్తుతం తిరుపతి జిల్లాపై పడింది. ప్రస్తుతం ఉన్న 7 అసెంబ్లీ స్థానాల సంఖ్య 10కి చేరబోతోందా? గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనతో సమీకరణాలు తలకిందులు కానున్నాయా వంటి అనేక ప్రశ్నలు అటు నేతలను ఇటు ఓటర్ల మదిని తొలచివేస్తోంది. ఇక తమకు అవకాశం వస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తుండగా రిజర్వేషన్ల లెక్కలు మారితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజనతో తిరుపతి జిల్లా ముఖ చిత్రం ఎలా మారనుందో ఓసారి చూద్దాం. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాలని, వాటి సంఖ్య 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో భౌగోళిక సరిహద్దుల పరంగా రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2029 ఎన్నికల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లాలో స్థానాలు 7 నుండి 10కి పెరిగే అవకాశం ఉంది. తిరుచానూరు కేంద్రంగా చేసుకునే తిరుపతి 2 కొత్త నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. అలాగే నగర నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆధ్యాత్మిక ఖిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2026 పునర్విభజన ప్రక్రియ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. జనాభా ప్రాతిపదికన జరగనున్న ఈ పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లాలో అదనంగా 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ తిరుపతి దిశగా అడుగులు వేస్తున్న వేళ ఓటర్ల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తిరుపతి రూరల్ మండలాల విలీనంతో నగరం మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో తిరుపతి నియోజకవర్గాన్ని విభజించి తిరుపతి 1, తిరుపతి 2గా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనివల్ల నగర రాజకీయాలపై పట్టు కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పునర్విభజన జరిగితే కొత్త వారికి రాజకీయంగా మరింత అవకాశం ఉంటుంది. దీంతో యువతలో మంచి జోష్ కూడా కనిపిస్తోంది. మరోవైపు చంద్రగిరి, శ్రీకాళహస్తి పరిధిలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా కీలకమైన రేణిగుంట పట్టణం కేంద్రంగా సరికొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించనున్నదా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఒకవేళ రేణిగుంట ప్రత్యేక స్థానంగా మారితే అటు చంద్రగిరి, ఇటు శ్రీకాళహస్తి సరిహద్దులు మారే అవకాశం ఉంది. ఈ మార్పులు కేవలం భౌగోళికమైనవి మాత్రమే కాదు, కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయబోతుందనే అభిప్రాయం కూడా వెల్లడవుతోంది. అయితే ఇదే సమయంలో జిల్లా నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గాల సరిహద్దులు మారితే రిజర్వేషన్ల లెక్కలు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల మార్పులు చేర్పులు జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధి తగ్గి పాలనా సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు పార్టీలకు వెసులుబాటు లభిస్తుంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు భౌగోళిక సరిహద్దులు, ఓటర్ల సంఖ్య, రిజర్వుడ్ స్థానాల పరంగా భారీ మార్పులు జరిగాయే తప్ప మొత్తంగా నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. దానికి భిన్నంగా ఈసారి నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగబోతోంది. మొత్తానికి 2029 ఎన్నికల నాటికి తిరుపతి జిల్లా సరికొత్త రాజకీయ రంగులు, హంగులు అద్దుకోనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో అటు పార్టీలకు, ఇటు ఆశావహులకు కొత్త సవాలు ఎదుర్కోబోతోంది. ఆధ్యాత్మిక నగరంలో రాజకీయ విప్లవం రాబోతుంది అన్నది మాత్రం స్పష్టమవుతోంది. తిరుపతి జిల్లాలో ఏర్పడే ఈ మార్పులు కేవలం స్థానాల పెంపు మాత్రమే కాదు, ఓ కొత్త రాజకీయ శకానికి ఆరంభం కానున్నాయి. ఈ సమీకరణలో రాజకీయంగా కొత్త ముఖాలు ప్రజలకు పరిచయమయ్యే అవకాశం ఉంది.